ఈ మనం ఏఐ చేసి అంటే సింగిల్ లైన్ కోడ్ కూడా రాయకుండా ఒక యాప్ అయితే తయారు చేశానమాట. వావ్! నైస్. అదొచ్చేసి క్యాలిక్యులేటర్. ఇది దీంట్లో ఏముంది, క్యాలిక్యులేటర్ నార్మల్ క్యాలిక్యులేటరే గానీ మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ క్యాలిక్యులేటర్‌లో మనం ఏం చేయొచ్చంటే నార్మల్‌గా ఏంటి క్యాలిక్యులేటర్ ఏం చేస్తాం, క్యాలిక్యులేషన్స్ కోసం వాడతాం. అంటే 5+5 = 10 అలాగా. కానీ ఈ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఏం చేయొచ్చంటే మనం దీన్ని లాగిన్ అయ్యేటప్పుడు దీనికి మనం ఒక సీక్రెట్ లాక్ అనేది పెడతాం. దీనికి నేను 1, 2, 3, 4, 5 అని ఒక లాక్ పెట్టాను. ఎప్పుడైతే ఈ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ కొడతామో మనకంటూ అంటే ఒక సీక్రెట్ ఫోల్డర్ అనేది ఓపెన్ అయిద్దనమాట. అండ్ దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే మన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు సేవ్ చేసుకునే చూడొచ్చు. అండ్ నిజం చెప్తున్నా, ఈ యాప్ తయారు చేయడానికి జస్ట్ నేను చాట్‌జీపీటీను, గ్రోక్ అనే ఒక ఏఐ ఉంటుంది. ఆ రెండింటిని మాత్రమే వాడా. ఒకవేళ మీరు కూడా దీని గురించి నేర్చుకోవాలనుకుంటే ఏఐ అని కామెంట్ పెట్టండి. నేను ఒక ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.